గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక ఈరోజు అయితే తొందరగా రెడీ అయిపోయి తొందరగానే ఈరోజు అయితే చర్చికి వెళ్ళామండి. రోజు అయితే లేట్ అవుతుంది, ఈరోజు అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోయినాము. సో ఇంకా మనకి ఎంతమంది చుట్టాలున్నా బంధువులున్నా మనకంటూ ప్రార్థన చేసేవాళ్ళు మనకు ఒక్కరున్నా ఎంతో మేలండి. సో నా కోసం అయితే సేవకులు సంఘము చూస్తున్నారు కదా, ఈ సంఘం అంతా మా బాబులు ఇద్దరు బాగలేనప్పుడు ముఖ్యంగా సేవకులు అయితే ప్రతి క్షణం ఫోన్ చేసి అమ్మ పిల్లలు ఎలా ఉన్నారు, మేము రావాలా హాస్పిటల్ కని చాలా మమ్మల్ని ఎంతో ఆదరించారండి. సో నా బంధువుల కన్నా చుట్టాల కన్నా అందరికన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో బంధాలు ఉంటాయి, కానీ సంఘము సేవకులు దేవుడిచ్చిన బంధం అండి. సో నా కోసం అయితే ఎంతగానో ప్రేర్ చేశారు. పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు కానీ చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేయండి. అవన్నిటి కోసం సేవకులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంఘంలో ఉన్నప్పుడు కానీ అందరూ ప్రేర్ చేసేవాళ్ళు మా ఆత్మీయ తండ్రి గారు. ఇప్పుడు ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళందరూ ఎంతగానో నా కోసం ప్రేర్ చేస్తారండి. సో మనకు ఏది ఉన్నా లేకపోయినా మనకంటూ ప్రార్థించేవాళ్ళు. ఈరోజు ఏ ఆదరణ లేని నాకు ఈరోజు ఇంతమంది ఉన్నారంటే అది దేవుని కృపనే అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అయిపోగానే మేమైతే ఒక షాప్